హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మేము విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్లో అరకు ట్రిప్కి వెళ్తున్నాం. ఈ ట్రైన్ వైజాగ్లో మార్నింగ్ 6:45కు ఉంటుంది. అందుకే మార్నింగ్ 5:30 అయ్యేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేశారు. నిజంగా అరకు ట్రిప్కి వెళ్తున్నందుకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే అరకుని వీడియోస్లో రీల్స్లో చూడడం తప్ప నేను డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మేమైతే హైదరాబాద్ నుంచి నిన్న ఈవినింగ్ 3:55కున్న ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వచ్చాం. మార్నింగ్ 3:10 అయ్యేసరికి వైజాగ్ చేరుకున్నాం. మేము ఈ ట్రైన్కి సిట్టింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. మాకు వచ్చిన కోచ్ D1. ఇప్పుడు D1 దగ్గరికి వెళ్దాం. ఇది D3 కోచ్. ట్రైన్ చాలా త్వరగా 1.5 అవర్ ముందే ప్లాట్ఫామ్ పైన పెట్టేశారు కదా, అందుకే ఇంకా ఎవరూ రాలేదు. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అలాగే ఇది వింటర్ సీజన్ కదా, చాలా చీకటిగా ఉంది. అందుకే మెల్లగా అందరూ ట్రైన్ టైంకి స్టేషన్కి వస్తారనుకుంటా. ఇది D1 కోచ్. మన కోచ్ దగ్గరలోనే ఇంజిన్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ ట్రైన్లో చాలా ఎక్కువ జనరల్ కోచ్లు ఉంటాయి. ఒక్క S1 స్లీపర్ కోచ్ మాత్రమే ఉంటుంది. అలాగే రిజర్వేషన్ సిట్టింగ్ 3 కోచ్లు మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని జనరల్ కోచ్లు ఉంటాయి. అలాగే ట్రైన్ చివరిలో విస్టాడోమ్ కోచ్లు కూడా 2 ఉంటాయి. అవి ఇంకా ప్లాట్ఫామ్ పైన పెట్టలేదు. ప్లాట్ఫామ్ పైన పెట్టిన తర్వాత ఆ కోచ్లు కూడా ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ట్రైన్ ఇంజిన్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, విశాఖపట్నం టు కిరండోల్ ప్యాసింజర్. ఈ ట్రైన్కి ఇంకా ఇంజిన్ అటాచ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఒక 2 కోచ్లు లగేజ్ కోచ్లు ఉన్నాయి. ఇదే మన D1 కోచ్. ఇప్పుడు సీట్లు ఎలా ఉన్నాయి చూడడానికి లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ అరకు ట్రిప్కి మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. ట్రైన్ తీయడానికి ఇంకా చాలా టైం ఉంది. అందుకే సీట్స్ కూడా అన్ని ఖాళీగా ఉన్నాయి. మా సీట్ నెంబర్స్ 18, 19, 20, 21. 4 సీట్స్లో ఒక సీట్ విండో సైడ్ సీట్ వచ్చింది. మిగతావన్నీ మధ్యలో సీట్స్ వచ్చాయి. మిడిల్లో సీట్ వచ్చే వాళ్ళు పడుకుంటా అనుకుంటే ఇక్కడ పైకి వచ్చి పడుకోవచ్చు. ఇప్పుడు ట్రైన్ చివరిలో విస్టాడోమ్ కోచ్లు అటాచ్ చేశారు. అవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా పదండి. ఇక్కడ చూడండి, ఇవే విస్టాడోమ్ కోచ్లు. మొత్తం విస్టాడోమ్ కోచ్లు 2 ఉన్నాయి. ఈ విస్టాడోమ్ కోచ్ మొత్తం గ్లాస్తో ఉంటాయి. ఇప్పుడు ఈ విస్టాడోమ్ కోచ్ లోపల ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ట్రైన్లో సీట్స్ 180 డిగ్రీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు లోపల వ్యూ అయితే చూడండి. ఇది మనకి మొత్తం ట్రైన్ ఇన్సైడ్ వ్యూ. ఈ ట్రైన్లో మొత్తం చుట్టూ పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ కూడా గ్లాసే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు సీట్స్ చుట్టూ తిప్పుతున్నారు. చాలా కష్టపడుతున్నారు సీట్స్ని చుట్టూ తిప్పడానికి. ఈ సీట్స్ని మనకి ఇలా నచ్చినప్పుడు ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పుకోవచ్చు. లోపల లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఏమి ఉండదు. ఈ ర్యాక్స్లోనే మన లగేజ్ పెట్టుకోవాలి. పక్కనే ఇంకొక కోచ్ ఉంది. ఆ కోచ్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. విస్టాడోమ్ కోచ్లో అరకు వరకు ట్రావెల్ చేయడానికి టికెట్ కాస్ట్ 735 రూపీస్. టూ కాస్ట్లీ. బట్ ఈ కోచ్లో నుంచి అరకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కోచ్లో టికెట్స్ కావాలంటే 2 months ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ కోచ్లో సీట్స్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ విస్టాడోమ్ కోచ్లో మొత్తం అంతా గ్లాస్తో ఉంటుంది. ఈ గ్లాస్లో నుంచి అరకు వ్యాలీ వ్యూస్ చూస్తే సూపర్గా ఉంటుంది. అందుకే మీరు అరకు వెళ్ళాలనుకుంటే 2 months ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ కోచ్లో చూశారు కదా, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నెంబర్ 6, 6:45కి స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 minutes ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. ఇంతకు ముందు సీట్స్ చూసినప్పుడు చాలా ఖాళీగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఫుల్ రష్ అయిపోయింది. అందరూ వచ్చేసారు ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది. స్నాక్స్ ఏమైనా కావాలంటే వైజాగ్లో తీసుకోండి, లేదంటే ట్రైన్లో కూడా స్నాక్స్ వస్తాయి, తీసుకోవచ్చు. మేమైతే స్నాక్స్ కొన్ని పెట్టుకున్నాం. అలాగే టిఫిన్స్ కూడా చేసేసాం. విశాఖపట్నం అరకు మధ్యలో ఈ ట్రైన్ మొత్తం 13 స్టాప్స్లో ఆగుతుంది. 4 hours 10 minutes అయితే జర్నీ టైము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మర్రిపాలెం, ఆ తర్వాత సింహాచలం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇప్పటికి వీలైంది అరకు వెళ్ళడానికి.
సింహాచలం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్ ఎక్కే వాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారు. నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి పెందుర్తి, కొత్తవలస జంక్షన్, అక్కడ నుంచి శృంగవరపుకోట, బొర్రా గృహలు, ఆ తర్వాత అరకు వ్యాలీ. ఇంపార్టెంట్ స్టాప్స్ మాత్రమే చెప్తున్నాను, ఇంకా చాలానే స్టాప్స్ ఉన్నాయి. చూడండి ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కొత్తవలస జంక్షన్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పటికైతే ట్రైన్ ఒక 10 మినిట్స్ డిలేలో నడుస్తుంది. మీరు నా ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ట్రైన్ కొత్తవలస స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. మన ఎదురుగా ఉండే ట్రైన్ ధన్బంద్ టు అలప్పుజ ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ విశాఖపట్నం స్టేషన్కి వెళ్తుంది. కొత్తవలస జంక్షన్ అయితే దాటేశాం. ఈ స్టేషన్ తర్వాత అరకు వైపు ఉన్న ట్రాక్ నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు ఆ ట్రాక్ వస్తుంది చూడండి. స్ట్రైట్గా వెళ్తే విజయనగరం వెళ్తుంది. కాకపోతే మనం అరకు ట్రాక్లో అయితే వెళ్ళిపోతాం. ట్రైన్ వెళ్ళే కొద్దీ ఎగ్జైట్మెంట్ అయితే ఒక రేంజ్లో పెరుగుతుంది. కొత్తవలస జంక్షన్ వరకు ఒక లెక్క అయితే కొత్తవలస జంక్షన్ దాటిన తర్వాత ఇంకో లెక్క. అరకు కొండల మధ్యలో ట్రైన్ వ్యూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా మాతో పాటు రెడీ అయిపోండి. ఇప్పుడు మల్లవీడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ రైట్ సైడ్ ఉంది. ఒకసారి అటువైపు కూడా చూపిస్తాను చూడండి. ఈ స్టేషన్ నుంచి వ్యూ అయితే చూడండి, భలే ఉంది. ఇక్కడ నుంచే మనకి అరకు వ్యాలీ నేచర్ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మన ట్రైన్ మల్లవీడు రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచే ల్యాండ్స్కేప్ వ్యూ చాలా బాగున్నాయి. కొండలన్నింటినీ మబ్బులు మొత్తం కప్పేశాయి. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ నేచర్ చూస్తుంటే అరకు వ్యాలీ ట్రిప్ కోసం వెయిట్ చేసింది వర్త్ అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి అరకు వెళ్ళేంత వరకు ఇంతే మంచి వ్యూ ఉంటుంది. ఇంకొక ఎగ్జైట్మెంట్ విషయం ఏంటంటే అరకు వ్యాలీ వెళ్ళేంత వరకు 50+ టన్నల్స్ ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తూ అరకు వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ స్టాప్ శృంగవరపుకోట వచ్చింది. 2 మినిట్స్ తర్వాత శృంగవరపుకోట నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేషన్ బొడ్డవర వచ్చాం. ఈ స్టేషన్ తర్వాత నుంచి టన్నల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టేషన్లో ట్రైన్ 1 మినిటే ఆపాలి. కాకపోతే చాలాసేపు అయింది ట్రైన్ ఆపి, ఇంకా స్టార్ట్ చేయలేదు. బొడ్డవర స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. టన్నల్స్ని చూడడానికి మీరు కూడా నాతో పాటు రెడీ అయిపోండి. మేమైతే చాలా ట్రైన్ జర్నీస్ చేసాం. కాకపోతే ఈ ట్రైన్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కానీ ఈ ట్రైన్లో రైట్ సైడ్ సీట్ వస్తే అది మీ లక్ అనుకోవడమే. ఎందుకంటే వ్యూ అంతా మనకి రైట్ సైడే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి టన్నల్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే అరుపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ టన్నల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టన్నల్ వస్తుంది. చూడండి ఇక్కడ టన్నల్స్ వెంటనే వస్తాయి. ట్రైన్లో ఉండే జనాలతో అరుపులు, కేకలు, విజిల్స్తో ట్రైన్ అంతా హోరెత్తిపోతుంది. టన్నల్స్లో జర్నీ అయితే చాలా బాగుంది. అక్కడ చూడండి కొండపై నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంది. చాలా బాగుంది చూడడానికి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మన నెక్స్ట్ టన్నల్ స్టార్ట్ అయింది. రెడీగా ఉండండి, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి.
ఈ టన్నల్ చాలా పెద్దగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి టన్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ట్రైన్ లో ఉండే జనాలు అరుపులు, కేకలతో, విజిల్స్ తో ట్రైన్ అంతా హోరెత్తిపోతుంది. మళ్ళీ ఇంకో టన్నల్ స్టార్ట్ అయింది. ఈ టన్నల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇటువంటి పెద్ద పెద్ద టన్నల్స్ ఒక 10 ఉంటాయి. ఇంత పెద్ద టన్నల్స్ లో జర్నీ చాలా సూపర్ గా ఉంది. ఆహా, టన్నల్స్ లో నుంచి బయటకు రాగానే వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం అరకెళ్ళేంత వరకు ఇలా బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తూనే ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. మీరు కానీ అరకు ట్రిప్ ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా లేట్ చేయొద్దు. త్వరగా స్టార్ట్ అయిపోయి త్వరగా అరకు వెళ్ళిపోండి. జర్నీ అయితే సూపర్ గా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ట్రైన్ జర్నీ మొత్తం. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఉంది. కూల్ క్లైమేట్ లో ఇలా మంచి ల్యాండ్స్కేప్ వ్యూ చూస్తూ మధ్యలో టన్నల్స్ దాటుతూ ట్రైన్ లో జర్నీ చేస్తుంటే ఆ కిక్కే వేరు. అరకు ట్రైన్ జర్నీ మాత్రం లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ట్రైన్ లో జర్నీ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. దీనిని మించిన ట్రైన్ జర్నీ ఇంకోటి లేదు. అంత బాగుంది. లైఫ్ లో ఈ ట్రైన్ జర్నీని అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారైనా విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకో టన్నల్ వచ్చింది. ఒక్కో టన్నల్ వస్తుంటే జనాల్లో ఉత్సాహం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అస్సలు ఎవ్వరు సీట్స్ దగ్గర కూర్చోవడం లేదు. అందరూ డోర్స్ దగ్గరకు వచ్చి, విండో దగ్గరకు వచ్చి చూస్తూ టన్నల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో టన్నల్ వచ్చింది. ఇక్కడ చూడండి ల్యాండ్స్కేప్ వ్యూ ఎలా ఉందో. చూస్తుంటే మతిపోతుంది. అంత బాగుంది. నేను ఎప్పుడు ఇంత మంచి వ్యూ చూడలేదు. ఫస్ట్ టైం నేను ఇటువంటి వ్యూ చూడడం. చాలా బాగుంది. ఈ ట్రైన్ జర్నీ నా ఎగ్జైట్మెంట్ కి వర్త్ అనిపిస్తుంది. నేను ఎంతైతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో అంతే అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మళ్ళీ ఇంకో టన్నల్ స్టార్ట్ అయింది. ఇంకా అరుపులు కూడా స్టార్ట్ అవుతాయి. రెడీగా ఉండండి. ఈ టన్నల్ నెంబర్ చూడండి. టన్నల్ నెంబర్ 7 127 మీటర్స్ ఉంటుంది. ఈ టన్నల్ మొత్తం 127 మీటర్స్ అంటే టన్నల్ చాలా పెద్దది ఉంటుంది. ఇది చాలా పెద్ద టన్నల్ కాబట్టి ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. టన్నల్స్ మధ్యలో ట్రైన్ ఇలా స్లోగా వెళ్తుంటే చాలా బాగుంది. ఈ టన్నల్లో జర్నీని మాత్రం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా ఈ టన్నల్ ఎంత పెద్దగా ఉందో. ఇటువంటి టన్నల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ శివలింగపురం. శివలింగపురంలో ఒక 2 మినిట్స్ ట్రైన్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ నేచర్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అరకు ట్రాక్ లో ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ మొత్తం కర్వ్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి వ్యూస్ అన్ని చూడాలంటే కంపల్సరిగా మీరు రైట్ సైడ్ సీట్ ని తీసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ టన్నల్ స్టార్ట్ అయింది.
అదిగోండి చూడండి చూడండి, మన నెక్స్ట్ టన్నల్ రాబోతుంది. రెడీగా ఉండండి ఎంజాయ్ చేయడానికి. ఈ టన్నల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టన్నల్ వస్తుంది. టన్నల్స్ లోపల చాలా లైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికి ఇంకా మనం 14th టన్నల్ దగ్గరికి వచ్చాం. ఈ టన్నల్ ఓన్లీ 18 మీటర్సే ఉంటుంది. ఇక్కడ ల్యాండ్స్కేప్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ట్రైన్ లో వెళ్తుంటే కనిపించే వ్యూ గురించి, నేచర్ గురించి చెప్పి నేను అలసిపోతున్నాను, కానీ వ్యూ మాత్రం తగ్గడం లేదు. ఇదొక అందమైన ప్రపంచంలా ఉంది. దూరంలో వాటర్ ఫాల్స్ కనిపించడం లేదు, కానీ ఆ కొండల పైనుంచి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్ గా వస్తున్నాయి. మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి వాటర్ ఫాల్స్ అంత క్లియర్ గా కనిపించట్లేదు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ సిమిడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఈ స్టాప్ లో కూడా ట్రైన్ ఒక 2 మినిట్స్ ఆగుతుంది. ఈ స్టాప్ అరకు వ్యాలీకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేచర్ వ్యూ చాలా బాగుంది. అందుకే అందరూ ట్రైన్ దిగి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మన చిమిడిపల్లి రైల్వే స్టేషన్ నుంచి. ల్యాండ్స్కేప్ చూడండి, ఆ క్లౌడ్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా మనకు కనిపిస్తుందో. ఈ ట్రైన్ జర్నీలో అరకు అందాలు మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ టన్నల్ వచ్చింది. టన్నల్ వచ్చేసరికి అందరూ ప్రిపేర్ గా ఉంటున్నారు అరవడానికి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ట్రైన్ బొర్రా గుహల్లోకి ఎంటర్ అయిపోతుంది. అది పార్కింగ్. ఆ పార్కింగ్ లో వెహికల్ పెట్టి మనం బొర్రా గుహల లోపలికి వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ స్టాప్ బొర్రా గుహల స్టేషన్ కి అయితే వచ్చాం. ఐ లవ్ బొర్రా. ఇక్కడ చూడండి, కొంతమంది పరిగెడుతున్నారు, కొంతమంది నిల్చున్నారు కదా. వాళ్ళంతా వెహికల్స్ కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ దిగే వారితో వెహికల్స్ మాట్లాడతారు అరకు వరకు. ఇక్కడ చాలా మంది దిగుతారు. ఇక్కడ నుంచి ఏంటంటే అరకు ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బొర్రా గుహలు చూసుకొని, ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి, వాటిని చూసుకొని అరకు వెళ్తారు. ఇక్కడ నుంచి ఆటో ఆర్ టవేరాకి 4500 రూపీస్ కాస్ట్ చెప్పారు. మొత్తం 7 ప్లేసెస్ చూపిస్తారు. ఇప్పుడు మన ట్రైన్ బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ అరకు వ్యాలీ, ఆ తర్వాత స్టేషన్ అరకు. అరకు వ్యాలీలో కూడా కొంతమంది దిగాల్సిన వాళ్ళు ఉంటారు. బొర్రా కేవ్స్ నుంచి అరకుకి 32 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం టైం 1 hour 10 minutes పడుతుంది.
ఇంకా ఇక్కడ నుంచి మనకు మొత్తం అరకు సీనరీ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అరకు సీనరీ మొత్తం. అరకు స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి క్లౌడ్స్ ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి. బొర్రా కేవ్స్ దాటిన తర్వాత మనకి టన్నల్స్ ఇంకా ఎక్కువగా ఉండవు. ఒక 2-3 టన్నల్స్ మాత్రమే ఉంటాయి. ఇదే లాస్ట్ టన్నల్. ఇక్కడ నుంచి ఇదంతా అరకు వ్యాలీ. ఇంకా అరకు స్టేషన్ రావడానికి 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి కరువు చాలా పెద్దగా ఉంది. ట్రైన్ చివరి వరకు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మనం అరకు స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా దిగిపోవడమే. ఫుల్ రష్ ఉంది అరకు స్టేషన్ లో మాత్రం. ఇక్కడ అరకులో రిసార్ట్ ఎక్కడ తీసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్ళాం, అలాగే డే 1 ఏ ప్లేసెస్ కవర్ చేసాం అనేది ఫుల్ బడ్జెట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు నేను ఆ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరితో మీరు అరకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.